నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు చూద్దాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే విజయం. పదాధికారుల సమావేశంలో ధీమా వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. కర్నూలు జిల్లా కల్లూరు మండల కేంద్రంలో భారీగా సాగిన ఓటర్ల అవగాహన ర్యాలీ. ఓటు వినియోగంపై యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చిన కలెక్టర్ సృజన. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గణనీయంగా పెరిగిన ఇంద్రకీలాద్రి దర్శన టికెట్ల ఆదాయం. కోడ్ రాకతో అనధికార దర్శనాలు నిలిపివేశామన్న ఆలయ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికే ప్రజలు పట్టం కడతారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీడీపీతో కలిసి వెళ్లాలన్నది పార్టీ పెద్దలు నిర్ణయించిన అంశమన్నారు. 3 పార్టీల కలయిక చారిత్రక అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుందని, భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించిందని పురంధేశ్వరి ఆరోపించారు. సచివాలయాలు, ప్రభుత్వ భవనాలను తనఖా పెట్టే దుస్థితి రాష్ట్రానికి దాపురించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. 3 పార్టీల జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటే అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంతోనే రామరాజ్యం సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో 3 పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ త్రివేణి సంగమం ఏదైతే మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నామో, ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్ట శక్తిని మనం అంతమొందించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయటం జరిగింది. మనం అన్ని విధాలా కూడా 175 నియోజకవర్గాలకి అసెంబ్లీలు, అదేవిధంగా 25 పార్లమెంట్లకు కూడా మనం సన్నద్ధంగా ఉన్నామని చెప్పి మనందరికీ తెలుసు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతోటి పనిచేశారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం మన పెద్దలు చేయక తప్పలేదు. దీనిలో మనలో కొంతమందికి ఒక రకంగా ఇబ్బంది కలిగినా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో పనిచేసేటువంటి వారు, ఏదైతే మన అగ్రనాయకత్వం నిర్ణయం చేస్తుందో దానికి కట్టుబడి ముందుకు వెళ్ళేటువంటి వారు అని చెప్పి నిరూపిస్తూ, ఏదైతే మన పెద్దలు నిర్ణయం చేశారో దాన్ని స్వాగతిస్తూ, మీరందరూ కూడా కార్యశూరులై ఇవాళ ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి విజయానికి మీరందరూ క్షేత్రస్థాయిలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యం. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండల కేంద్రంలో ఓటర్ల అవగాహన ర్యాలీ జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ ఎన్ మౌర్య పాల్గొన్నారు. ఈ ర్యాలీ ముజఫర్ నగర్ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఆటో స్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే సంకల్పంతో ఈ ర్యాలీని నిర్వహించామన్నారు. నేటి యువతతో పాటు విద్యార్థులు ఓటు వినియోగంపై పెద్దలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. 100% ఓటింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కలెక్టర్ సృజన కోరారు. మా భవిష్యత్తు కోసం, మా భవిష్యత్తు బాగుండాలంటే ముందు మీరు ఓటేయండి, ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు అని చెప్తారా? అందరు పిల్లలు కూడా ఈ రోజు వెళ్ళి మే 13వ తేదీ ఓటర్లు ప్రతి ఒక్కరిని, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరినీ, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని పోలింగ్ స్టేషన్ కి పంపించి వాళ్ళ ఓటుని వాళ్ళు వేసే విధంగా మీరందరూ మోటివేట్ చేయాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా మీ బాధ్యతను మీరు నిర్వహించాలి. ఇప్పుడే సమయము, ఖచ్చితంగా ఓటు ఉన్నవాళ్ళు వేయాలి, లేని వాళ్ళు ఉన్నదా లేదా చూసుకొని ఓటర్గా నమోదు చేయించుకోవాలి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు మంచి సమాజం కోసం, మంచి భవిష్యత్తు కోసం ఓటు వేస్తామని ఈ సందర్భంగా శపథం చేయాలి.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఎన్నికల కోడ్ రాకతో టికెట్ల ఆదాయం గణనీయంగా పెరిగింది. కోడ్ రాకముందు టికెట్ల రీసైక్లింగ్ ప్రోటోకాల్ పేరిట ఉచిత దర్శనాలతో దేవస్థానం ఆదాయానికి గండిపడింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే టికెట్లను సైతం స్కాన్ చేయకుండా దర్శనానికి పంపుతున్న విషయాన్ని ఆలయ ఈవో రామారావు గుర్తించారు. సంబంధిత బాధ్యులపై చర్యలు చేపట్టారు. పాలక మండలి సభ్యులు నిత్యం టికెట్లు లేకుండా చేయిస్తున్న అనధికార దర్శనాలకు ఎన్నికల కోడ్తో బ్రేక్ పడింది. కోడ్ రాకముందు ఈ నెల 10న 5,479 దర్శనం టికెట్ల ద్వారా 11,49,000 రూపాయల ఆదాయం రాగా, కోడ్ వచ్చిన తర్వాత ఈ నెల 17న 8,120 దర్శనం టికెట్లతో 18,29,000 రూపాయల ఆదాయం చేకూరింది. ఈ నెల 24న 9,877 దర్శనం టికెట్ల ద్వారా 21,74,000 రూపాయల ఆదాయం వచ్చింది. కోడ్ అమల్లోకి వచ్చాక ప్రోటోకాల్ అనధికార దర్శనాలు తగ్గడంతో ఆదాయం గణనీయంగా పెరిగిందని దుర్గగుడి అధికారులు తెలిపారు. కర్నూలులో తెలుగుదేశం పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని బుధవారపేటలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం అందించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్ళు భవిష్యత్తు బాగుండాలా, హ్యాపీగా ఉండాలా అంటే మంచి నాయకత్వం, మంచి గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీ ఓటు హక్కుని సరిగ్గా వాడుకోవాలా. ఏమ్మా, ఒక అవకాశం ఇవ్వండి. నేను ప్రతి ఒక్కరికి ఒకటే హామీ ఇస్తున్నా. నేను ఇచ్చే 6 గ్యారెంటీలు 5 ఏళ్లలో చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. కులం మతం కాదమ్మా చూడాల్సింది, మనిషిని చూడండి, వ్యక్తిని చూడండి, అది ఇంపార్టెంట్. అవునా కాదమ్మా? నేను చేసేవాడిను, మిగతా వాళ్ళక్క కమిషన్ కొట్టేవాడిని కాదు, భూ కబ్జా చేసేవాడిని కాదు మిగతా వాళ్ళక్క. సో ఆలోచన చేసి ఓటేయండి. 5 ఏళ్ళు మీరు హ్యాపీగా గుండె మీద చేసుకొని పనుకోవాలంటే నాట్ల వాళ్ళు రావాలా. ఒక అవకాశం ఇవ్వండి అంటున్నాను. యూత్కి చాలా బాగుంటుంది, ఫ్యాక్టరీస్ తెస్తా, జాబ్ ఆపర్చునిటీస్. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ఇంజనీరింగ్ విభాగంలో హెల్పర్గా విధులు నిర్వహిస్తున్న కారంగి శ్రీనివాస్ ఈ నెలలో పదవీ విరమణ సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. 1991లో కొత్తగూడెం ఎల్పీటీలో హెల్పర్గా ఉద్యోగ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విజయవాడ దూరదర్శన్ కేంద్రానికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా దూరదర్శన్ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు నిర్వహించిన వీడ్కోలు సభలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ డబ్ల్యూటీ తాతారావు, వార్తా విభాగాధిపతి డీడీ న్యూస్ డాక్టర్ జి కొండలరావు, ఇన్ఛార్జ్ హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్ వై అరుణకుమారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.